Aquí va మేడం aquí va మేడం aquí va మేడం మేడం aquí గోవింద్ సార్ దేవి Grand welcome, Govindan sir. Madam, heartily వెల్కమ్ welcome సార్ to the Zoom panel. Grand welcome, sir. వెల్కమ్ టు Heartily జూమ్ welcome, sir. ప్యానల్. Heartily welcome, both of you. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు వామ్ వెల్కమ్ చెప్పినందుకు. థ్యాంక్ యూ గురుజీ. గురుజీ మీ పర్మిషన్తో స్క్రీన్ షేర్ చేయొచ్చా గురుజీ? చేయండి సార్, చేయండి. మీ యాక్చువల్లీ ఇంత దమ్దార్గా జోడీ కపుల్ చేస్తూ వండర్ఫుల్గా ఇన్స్పిరేషన్గా చాలామందికి అయ్యారు. సో ఈరోజు మీ టెస్ట్ మనీతో చాలామంది కూడా రిలీజ్ అవుతూ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యూచర్ని సెట్ చేసుకోవాలి. సో విష్ ఆల్ ద బెస్ట్. రాక్ చేయండి, స్టార్ట్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. లెజెండ్స్ ఎవరైతే విన్నారో ప్యానల్లో జాతక వినండి. వీళ్ళిద్దరూ కూడా మా గురించి జాబ్ స్క్రీన్ షేర్ వాళ్ళు, అవుతుందా మా గురించి? ఒక జాబ్ వాళ్ళు ప్లస్ Madam, yes, హౌస్ madam. వైఫ్. సో ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్తో ఈరోజు బిజినెస్ని టేకప్ చేసి ఈరోజు మంచి పొజిషన్లో ఎన్నో అచీవ్మెంట్స్, ఎన్నో ఫారెన్ ట్రిప్స్ తీసుకున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళే ఏ చేస్తే ఈ పొజిషన్కి వచ్చారు, ఏం తీసుకున్నారు, ఏ అచీవ్మెంట్ తీసుకున్నారు, అండ్ ఫ్యూచర్ కూడా ఎలా సెట్ చేసుకున్నారు అన్నది సార్ జాగ్రత్తగా వింటే మీకు కూడా ఒక అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి ప్రాపర్గా వినండి. సో వీళ్ళ టెస్ట్ మనీని ఓకే కంటిన్యూ టైగర్స్. మా గురించి స్క్రీన్ షేర్ అవుతుందా మా గురించి? Madam, okay, madam. Okay, madam. Clear, man. డిజేబుల్ చేసండి ఫస్ట్. జీ మా గురించి మోర్లోకి వెళ్ళి డిజేబుల్ చేసండి. అండ్ షేర్ సౌండ్ అనుకుంటాను అక్కడ. షేర్ సౌండ్ డిజేబుల్డ్. యా అదే అండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ గురుజీ. డన్. స్క్రీన్ బిగ్ బిగ్ చేయండి. స్క్రీన్ బిగ్. ప్లే 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 కొట్టండి. ప్లే అదే ప్లే అక్కడ కాదు. అదే అదే పైన 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 ఉంది చూడు ప్లే. Madam, play. ఆ Once పైన. now. యా ఓకే కంటిన్యూ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు గోవింద్ అండి. మా మిస్సెస్ పేరు దేవి. మేమిద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నాం. గత 2 yearsగా ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయ్యాం గురుజీ. సో మైసెల్ఫ్, నా పేరు గోవింద్. నేను బీటెక్ చేశాను. ఇంతకుముందు ఒక కంపెనీలో జనరల్ మేనేజర్గా చేస్తుండేవాడిని గురుజీ. గత 25 సంవత్సరాలుగా జాబ్ చేస్తుండేవాడిని. రీసెంట్గా గత 6 monthsగా కంప్లీట్గా రిజైన్ చేసి ఈ బిజినెస్లోకి ఫుల్ టైం తీసుకున్నా గురుజీ. ఇది నా కంప్లీట్గా ఫ్యామిలీ, మేము ఇందులో ఇన్వాల్వ్ అయినాం గురుజీ. బిఫోర్ షేప్ షాప్ నేను డిఫరెంట్ కంపెనీస్లో జాబ్ చేసేటప్పుడు గురించి సీనియర్ మేనేజర్గా, జనరల్ మేనేజర్గా జాబ్ చేసేవాడిని. 2001 ఎర్లీ 2000 నుండి స్టార్ట్ చేశాను నా కెరీర్ని. ఇప్పటికి 25 years అయింది. సో రీసెంట్గా రిజైన్ చేశాను గురించి. సో నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు గురించి తనని తలుచుకోకుండా నేను ఏ పని స్టార్ట్ చేయను గురించి ఏ రోజైనా. అతను నాకు జీవితాన్ని ఇవ్వడమే కాదు, ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆ మహానుభావుడు దయ వల్లే ఈ పొజిషన్లో ఉన్న గురించి. ఆయన కంపెనీలో నేను జనరల్ మేనేజర్గా జాబ్ చేసాను గురించి. థ్యాంక్ యూ గురుజీ. ఇది నా తాలూకా పే స్లిప్ గురుజీ. నేను ఇంతవరకు 18 లక్షల యాన్యువల్ పే ఇన్కమ్తో ఉండేవాడిని గురించి. మంత్లీ 1,50,000 వచ్చేది. దాన్ని కూడా నేను పక్కన పెట్టి ఈ బిజినెస్లో రావడానికి కారణం ఏంటి అంటే ఇందులో ఉండే గ్రోత్ని చూసి వచ్చా గురించి. సో ఇది నేను బిఫోర్ నా లైఫ్ స్టైల్ గురించి. నేను షేప్ షాప్లోకి రాకముందు నేను, నా ఫ్యామిలీ, థ్యాంక్ యూ గాడ్, ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ నేను ఈ కంపెనీలోకి రావడం జరిగింది. మా గ్రేట్ మహాన్ కంపెనీ షేప్ షాప్లోకి నేను వచ్చేటప్పుడు ఫస్ట్ డే నేను తీసుకుని పిక్ గురించి. ఆ రోజు నాకు కంపెనీ అంటే ఏంటో పెద్దగా తెలియదు. ఆ రోజు నాకు చాలా ఒక విధంగా నెగిటివ్ అనే ఉండదు. ఏంటి ఇదంతా అనుకునేవాడిని. కానీ మా మిస్సెస్ ఏదో తొందరపడుతుంది కదా అని చెప్పి
ఇందులో ఇన్వాల్వ్ అయ్యాను గురించి. కానీ రియల్లీ ఒక 6 మంత్స్ అయితే నాకు దీని మీద నిజంగా ఇంట్రెస్ట్ లేదు గురించి, ఫస్ట్ 6 మంత్స్. ఆ తర్వాత దీనిలో ఉండే డెప్త్ ఏంటన్నది తెలిసాక అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది గురించి. థ్యాంక్ యూ గురించి. నా గ్రేట్ మెంటర్స్ గురించి రవి గురుజీ, నెక్స్ట్ అచ్చెన్నాయుడు గురుజీ, లోవరాజ్ గురుజీ, నా అప్లైన్ నా గ్రేట్ మెంటర్ వెంకటప్రసాద్ లావణ్య మేడం గురుజీ, అండ్ నా జోడీ అప్లైన్ సతీష్ గురుజీ. వీళ్ళందరి గైడ్లైన్స్లో, అండ్ శ్రీరామ్ గురుజీ, భవానీ మేడం, నా జోడీ అప్లైన్ సతీష్ గురుజీ, వీళ్ళందరి డైరెక్షన్స్లో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది గురుజీ. అలానే నేను గురుజీ అయితే నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్లో నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు గురించి. 6 మంత్స్ వరకు స్టార్టింగ్లో మా మిసెస్ ఇన్వాల్వ్ అయ్యేది, తను ప్లాన్ చెప్పేది, తనతో పాటు సతీష్ గురించి సపోర్ట్ చేసేవాళ్ళు గురించి. ఆఫ్టర్ 6 మంత్స్ నేను కొద్దిగా నిదానంగా బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. నేను కూడా ప్లాన్లు చెప్పుకుంటే వెళ్ళేవాడిని. అయితే అక్కడ ఏంటి అంటే గురించి, ప్లాన్లో చెప్పేటప్పుడు ప్లాన్లు అయితే అవుతున్నాయి కానీ డీడీగా కన్వర్ట్ అవ్వట్లేదు. ఎందుకు అన్నది చూసుకునేవాడిని గురించి. అప్పుడు ఫాలోఅప్ చేయడం కొద్దిగా డిలే చేసేవాళ్ళం గురించి. ప్లాన్ చెప్పేసి విడిచిపెట్టేసేవాడిని, దాన్ని పెద్దగా పట్టించుకునేవాడిని కదా. ప్లాన్ అయిపోయింది కదా, ఇంకేముందని అనుకునేవాడిని. తర్వాత తెలిసేది ఫాలోఅప్ చేయకపోతే ఏమీ జరగదని. ఆ నెక్స్ట్ దానికోసమని నేను ఫాలోఅప్ కోసమని ఏ బిజినెస్ అవ్వట్లేదని చెప్పి మెంటర్స్ దగ్గరికి వెళ్ళి కోచింగ్ తీసుకున్న గురించి. ఎందుకు నా బిజినెస్ సాగట్లేదు, ముందుకు రావట్లేదు అని అంటే, గ్రేట్ మెంటర్ రవిమహా గురుజీ, వెంకటప్రసాద్ గురుజీ, వీళ్ళిద్దరు ఆయన గైడ్లైన్స్ ప్రకారం తర్వాత తెలిసింది ఏంటంటే, డైలీగా సిస్టమ్ యాక్టివిటీలో ఉంటూ ఫాలోఅప్ చేస్తూ సిస్టమ్ని ఫాలో అవ్వమని చెప్పారు గురించి. దాన్ని ఫాలో అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా డిఫరెంట్ స్టేట్స్లో గ్రేట్ మెంటర్ వెంకటప్రసాద్ గురుజీతో ట్రావెల్ చేస్తూ డిఫరెంట్ స్టేట్స్లో బిజినెస్ స్టార్ట్ చేయడం అయింది గురించి. అలా చేసుకుంటే వెళ్ళే క్రమంలో డిఫరెంట్ ప్రొఫైల్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో అదేంటి అంటే, ఇక్కడ అలా వెళ్తుండే క్రమంలో గ్రేట్ మెంటర్ ఒకరోజు ఆన్ ది వేలో ఉండగా గ్రేట్ మెంటర్ వెంకటప్రసాద్ గురించి మధ్యలో కలిశారు. మధ్యలో కలిస్తే అలాంటి డైమండ్ లీడర్ సమక్షంలో ఒకరోజు డిన్నర్ చేసే అవకాశం దొరికింది. ఫ్యామిలీతో పాటు ఆ రోజు హైదరాబాద్ వెళ్తున్నాం ఇదే ప్లాన్లో. తను కూడా మధ్యలో కలిశారు. మధ్యలో కలవడం వల్ల ఇంకా ఆయన ఇచ్చే గైడ్లైన్స్ని పెట్టి ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది గురించి. సో నా ప్యారీ టీమ్ అండ్ నేను, నాకు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను క్యూఎస్సీ అచీవ్ తీసుకున్నాను. సిల్వర్లో డిఫరెంట్ లెవెల్స్ అచీవ్ చేశాను గురించి. అలానే నేను డిఫరెంట్ స్టేట్స్లో బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల నాకు వచ్చే ప్రొఫైల్స్ గురించి, సిస్టమ్ యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని కూడా రెగ్యులర్గా వాళ్ళ ద్వారా కూడా ప్లాన్లు చెప్పిస్తూ ఫాలోఅప్ చేపిస్తూ మేము రెగ్యులర్గా ఫాలో అయ్యాం గురించి. అలానే ఇదేంటి అంటే గురించి, ఫస్ట్ నేను తీసుకున్న చెక్స్ గురించి. అయితే ఈ చెక్ వచ్చేటంత వరకు నాకు కూడా పెద్దగా నమ్మకం లేదు గురించి. ఇది అందరూ ఇలానే అంటారు, వస్తుందా రాదా అని అనుకునేవాడిని గురించి. డిఫరెంట్ టైంలో డిఫరెంట్ స్టేజ్లో వచ్చే చెక్స్ని బట్టి నేను కొద్దిగా అర్థం చేసుకున్నా గురించి. ఈ బిజినెస్ చేస్తే లైఫ్ ఉంది అని అనుకున్నా గురించి. నేను 25 సంవత్సరాలుగా చేసే జాబ్లో దొరకని లైఫ్ స్టైల్ ఇందులో దొరుకుతుందని ఫీల్ అయ్యా గురించి. తర్వాత నిదానంగా అర్థమయ్యే లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ కంప్లీట్గా రిజైన్ చేసి ఈ బిజినెస్లో ఫుల్గా రావడం జరిగింది. ఇప్పుడు ఫుల్ టైంలో చేస్తున్నాం గురించి. అలానే ఏంటి అంటే, మేము ఫస్ట్ టైం 1 year బ్యాక్ ల్యాప్టాప్ అచీవ్ చేయడం జరిగింది గురించి. ల్యాప్టాప్ అచీవ్ చేయడం జరిగితే జనరల్గా అయితే నేను మామూలుగా 1 lakh పెట్టి ల్యాప్టాప్ కొనేంత ఇంట్రెస్ట్ అయితే నాకు ఉండేది కాదు గురించి. ఏదో ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ అనుకునేవాడిని. కానీ ఈ సిస్టంలోకి వచ్చాక తెలిసింది గురించి, 1 lakh ల్యాప్టాప్ నా మిస్సెస్కి ఇవ్వడం జరిగింది. మా గురించి చిన్న టాపిక్ చెప్పిన మా గురించి ఇక్కడ, ఎందుకంటే ఆ రోజు అయితే ల్యాప్టాప్ తీసుకునే ఇంట్రెస్ట్ అయితే లేకున్నా కానీ మా అప్లైన్ ఏదైతే సుజాత మేడం ఉండేవారో, సో తను రమ్మన్నారు. సో నేను ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నాను, నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పడం వల్ల వచ్చాను మా గురించి. సో ఆ నిమిషం సతీష్ సార్ చెప్పారు, నువ్వు తీసుకుంటే బాగుంటుంది కదా అంటే, నాకు ఇప్పుడు ఫ్రెషర్ జస్ట్ నాకు కిందనే ఎవరు కూడా లేరు కదా, నేను ఇప్పుడు తీసుకొని ఏం చేయాలి అని చెప్పినావు. వద్దు, నువ్వు తీసుకో, రిజల్ట్ ఆటోమేటిక్లీ వస్తుంది, ఇద్దరు కలిసి తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పారు. సో ఆ నిమిషం తీయడం అయితే యాపిల్ ల్యాప్టాప్ తీస్తానని అనుకోలేదు మా గురుజీ. కానీ శ్రీరామ్ గురుజీ అక్కడ చిన్న మాట చెప్పారు, మామూలు ల్యాప్టాప్ కి దీని ల్యాప్టాప్ కి వేరియేషన్ అయితే ఏం లేదు, ఇది చూపించుకోవడానికి బాగుంటది అని చెప్పడం వల్ల, సో అదే నిమిషం విత్ ఇన్ సెకండ్ లోనే మైండ్ సెట్ చేసుకొని మైండ్ చేంజ్ చేసుకొని యాపిల్ ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది మా గురుజీ. అది మీ బర్త్డే రోజు తీసుకోవడం నిజంగా చాలా ఆ, అంటే మెమరబుల్ డే అన్నది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అలానే
డిఫరెంట్ డిఫరెంట్ స్లాబ్స్ అచీవ్ చేయడం జరిగింది గురించి. ఈ స్లాబ్స్ అచీవ్ చేయడంతో పాటు ఫ్యామిలీని కూడా బిజినెస్ లో నిదానంగా ఇన్వాల్వ్ చేయడం జరిగింది గురించి. లేదంటే ఫ్యామిలీలో మాకు కొద్దిగా చిన్న ఇది ఉండేది, నెగిటివ్ ఉండేది, మీరు వెళ్ళిపోతున్నారు మమ్మల్ని వెళ్ళట్లేదని పిల్లలు కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టేస్తారని గొడవ చేస్తుండే వాళ్ళ గురించి. సో వాళ్ళని కూడా నిదానంగా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది గురించి. మా గురించి ఈ డ్రెస్ కోడ్ అని ఉంది కదా, సో ఎప్పుడైతే నేను టార్గెట్ విన్ అయ్యానో సో రికగ్నిషన్ ఉంటుందని చెప్పారు మా గురించి మీరు. సో వెంటనే డ్రెస్ కోడ్ లేకపోతే స్టేజ్ మీదకి అలౌ ఉంటుందని చెప్పారు మీరు. సో వెంటనే డ్రెస్ కోడ్ స్టిచ్ చేసి నా ఫస్ట్ డ్రెస్ కోడ్ మా గురించి ఏ రోజు అయితే నేను టార్గెట్ విన్ అయ్యి రవి గురించి చేతిలోన రికగ్నిషన్ తీసుకున్నాను మా గురించి విత్ ఫ్యామిలీతో మా గురించి. సో గురూజీ, ఇందులో మీరు ఫస్ట్ చెప్పేవాళ్ళు పాస్పోర్ట్ ఉంటే చాలా బిజినెస్ చేయొచ్చు అని. సో నాకు బిఫోర్గా పాస్పోర్ట్ ఉండేది, నేను డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ తిరిగేసి వచ్చేవాడిని, నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళేవాడిని. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే పాస్పోర్ట్ వల్ల ఏం బిజినెస్ జరుగుతుందిలే అనుకునేవాని గురించి. క్యాజువల్గా నాకు పాస్పోర్ట్ ఉండేది. ఫస్ట్ టైం నేను బ్యాంకాక్ వెళ్ళి వచ్చే గురించి సింగిల్గా. నెక్స్ట్ టైం రీసెంట్గా బ్యాంకాక్ వెళ్ళేటప్పుడు మీరు చెప్పేవాళ్ళు పాస్పోర్ట్ తీసుకోవాలని చెప్పి, నా మిస్సెస్ని లాస్ట్ మినిట్లో 15 days బ్యాక్, టార్గెట్ కంటే 15 days బిఫోరే నేను మా మిస్సెస్కి పాస్పోర్ట్ తయారు చేయించే గురించి. పాస్పోర్ట్ తయారు చేయించిన వెంటనే విత్ ఇన్ వీక్లో టార్గెట్ అచీవ్ అవ్వడం జరిగింది గురించి. నాకు అప్పుడు అనుకున్నాను, సో రియల్లీ గ్రేట్, పాస్పోర్ట్ ఉండడం వల్ల కూడా బిజినెస్ అవుతుందని ఆ రోజే నేను తెలుసుకున్నా గురించి. గ్రేట్. చూడండి, కావాలంటే ముందు పెట్టండి, ముందు స్లైడ్ పెట్టండి. చూడండి, గోవింద్ ఇక్కడ ఏదో మాటలు చెప్పేస్తుందని కాదు. గోవింద్ గారు ఆల్రెడీ ఇంత ముందు పాస్పోర్ట్ చాలా కంట్రీస్ వెళ్ళారు, పాస్పోర్ట్ ఉండేది. ఎప్పుడు 10/2/2020లో ఆయనకి పాస్పోర్ట్ వచ్చింది. కానీ దేవిమణ ఏదైతే 1/7/2025 అంటే టార్గెట్ ముందు తీసుకున్నారు. అంటే పాస్పోర్ట్ ఉంటేనే మనం ఏదైనా టార్గెట్ అచీవ్ చేయగలం. చాలామంది అనుకుంటారు నేను టార్గెట్ కొట్టిన తర్వాత పాస్పోర్ట్ తీసుకుంటా అనుకుంటారు. అది కాదు. ఎవరైతే ముందు ఇవన్నీ ఏంటంటే టూల్స్, ఇవన్నీ ఏంటండి ఒక మనిషిని ముందుకు తీసుకెళ్ళడానికి టూల్స్ అనమాట. పాస్పోర్ట్ చూపించి వరలక్ష్మి మేడం ఎలా అయితే పాస్పోర్ట్ చూపించి కంటిన్యూగా టార్గెట్స్ కొట్టారో, మరి వీళ్ళు చూడండి, ఇదిగో ఇక్కడ ఉంది డేట్ ఆఫ్ ఇష్యూ 1/7 జూలై 1/2025ని పాస్పోర్ట్ ఇష్యూడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్యాంకాక్ వెళ్ళారు. అవునా? గ్రేట్, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ గురించి. సో మేము డిఫరెంట్ డిఫరెంట్ దీనికి వెళ్ళాం గురించి. ఫస్ట్ టైం బ్యాంకాక్ అచీవ్ అయ్యేటప్పుడు రఘు గురుజీతో మేము రికగ్నిషన్ తీసుకున్నాం గురించి. అలానే సెకండ్ టైం ఫస్ట్ టైం నేను సింగిల్గా వెళ్ళా గురించి. అది కూడా అప్పుడు నేను బిజినెస్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు గురించి. అప్పుడు చేసే బిజినెస్ అంతా నేను జస్ట్ నా ఎండార్స్ చేసేవాడిని, క్లయింట్స్ని, అసోసియేట్స్ని ఎండార్స్ చేస్తే వాళ్ళని పట్టుకుని బిజినెస్ చేసేది నా మిస్సెస్. అలా చేసుకుంటూ వెళ్ళే క్రమంలో టార్గెట్ అచీవ్ అయింది, తను అచీవ్ అవ్వడం వల్ల ఫస్ట్ టైం నన్ను పంపించింది. సో ఆ రోజు నాకు అనిపించింది, అప్పటికి చాలా కొన్ని వందల సార్లు ఫ్లైట్ ఎక్కింటాను, ఏ రోజు నాకు ఆ విధమైన ఫీలింగ్ రాలేదు. కానీ ఆ రోజు అనిపించింది, ఫ్లైట్ ఎక్కి బ్యాంకాక్లో దిగిన తర్వాత నేను చాలా తప్పు చేశాను. బ్యాంకాక్ సింగిల్గా వచ్చేది కాదు, మిస్సెస్ని ఫ్యామిలీని తీసుకొని రావాలి, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తప్పకుండా ఫ్యామిలీని తీసుకొస్తానని ఆ రోజు అనుకున్న గురించి. కానీ ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కేటంత వరకు చాలా క్యాజువల్గా ఉంటున్నాయి. ఎప్పుడు కొన్ని వందల సార్లు ఎక్కాం కదా, ఇది కూడా అంతే కదా అనుకునేవాడినే. కానీ పెద్దగా ఏ విధమైన ఇంట్రెస్ట్ లేకుండా క్యాజువల్గా వచ్చా గురించి. బ్యాంకాక్లో దిగిన వెంటనే అనిపించింది చాలా తప్పు చేశాను అనిపించింది గురించి. సో అదేంటంటే సార్ గురుజీ, ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళేటప్పుడు ఇది గురుజీ, అందులో ఆ టీంలో నేను కూడా ఉన్నాను. థ్యాంక్ యూ గురుజీ. నెక్స్ట్ అలానే డిఫరెంట్ బ్యాంకాక్లో ఫస్ట్ టైం నేను సింగిల్గా వెళ్ళేటప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేసేటప్పుడు ఫొటోస్ గురించి. కమ్మిలా భయ్యా ఫస్ట్ టైం దొరికింది గురుజీ. సో అలానే సెకండ్ టైం, ఫస్ట్ మీకు చెప్పాను కదా గురుజీ, నెక్స్ట్ టైం వస్తే కనుక ఫ్యామిలీతో పాటే వస్తాను అనుకున్నా గురుజీ. సో గురుజీ, ఇది సెకండ్ టైం ఫ్యామిలీతో పాటు బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది గురుజీ. అప్పుడు నేను నా మిస్సెస్ ఇద్దరం కలిసి వెళ్ళాం గురుజీ. ఓకే ఓకే నేను నా మిస్సెస్ ఇద్దరం కలిసి వెళ్ళాం గురుజీ. అలానే అప్పుడు ఫస్ట్ టైం నా మిస్సెస్ అంతవరకు ఎర్ర బస్సు తప్పించి ఏమీ తెలియదు నా మిస్సెస్కి. కానీ ఎప్పుడు అంటుండేది, నువ్వు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతావు, నన్ను ఎప్పుడు ఎక్కిస్తావు అని ఎప్పుడు గత 10 సంవత్సరాలుగా అడుగుతూనే ఉండేది. ఎప్పుడు సరే ఎప్పుడైనా వెళ్దాంలే అని చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయింది గురుజీ. హైదరాబాద్ నుండి వెళ్ళేటప్పుడు ఆ రోజు తన కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈసారి వచ్చాను ఓన్లీ మిస్సెస్తోనే వచ్చాను, నెక్స్ట్ టైం వస్తే
కనుక పిల్లల్ని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నా గురించి. తప్పకుండా నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ అయితే రియల్లీ ఎంజాయ్ చేస్తాం గురించి. మా గురుజీ నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మా గురుజీ అస్సలు నేను ఊహించలేదు కూడాను. హైదరాబాద్ రీచ్ అవగానే ఇంకెప్పుడు వెళ్తాం ఎయిర్పోర్ట్ కి అని చెప్పి ఆతృతగా అడిగాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇంకెవరూ రీచ్ అవ్వలేదు మా గురించి. ఫస్ట్ అంటే మన టీంలో ఎవరూ రాలేదు, కానీ మేమిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఫస్ట్ అక్కడ రెడీగా ఉన్నాం మా గురించి. అప్పటికి చాలాసార్లు మీకు కాల్ చేశాను, గురుజీ అందరూ వచ్చారు మీరు ఎక్కడ ఉన్నారని. గురుజీ మీరు కనిపించిపోయేసరికి కొంచెం టెన్షన్ గా వచ్చింది. కాకపోతే ఒక చిన్న ఇదేంటి మా గురించి అంటే, ఫస్ట్ నా పాస్పోర్ట్ ఎప్పుడైతే చూసానో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే ఇంతవరకు మా ఆయనకి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను పాస్పోర్ట్ చేయమని చెప్పి, ఎప్పుడు పాస్పోర్ట్ అయితే నేను చేస్తానని చెప్పారు. కానీ గ్రేట్ కంపెనీ, గ్రేట్ సిస్టమ్, గ్రేట్ మంటర్ సపోర్ట్ ద్వారా ఈ రోజు ఒక మాట నమ్మితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని నిజంగా ప్రూవ్ చేసుకున్నాను మా గురించి. మీరు ఎంత అయితే నాకు గైడెన్స్ ఇచ్చారో మా గురించి, అదే సపోర్ట్ తోనే నేను పాస్పోర్ట్ తీసుకోగలిగాను మా గురించి. ఈ విండో సీట్ అనేది తీసుకోవడానికి చాలా కష్టపడాను మా గురించి. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో తెలియదు మా గురించి. కాకపోతే చిన్న టెన్షన్, చాలా మంది అంటారు పైకి ఎక్కేసరికి టెన్షన్ వచ్చేస్తుంది, గుండె ఒక్కసారికి కొట్టుకుంటది అని చెప్పారు. అలాంటి ఫీలింగ్ అయితే ఏం జరగలేదు. మా ఆయన ఒకటే చెప్పారు, జైంట్ వీల్ నీకు ఇష్టం కదా, సో జైంట్ వీల్ పైకి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో ఫీలింగ్, ఫ్లైట్ పైకి అప్ అవుతుంటే కూడా అలా సేమ్ ఫీలింగ్ గా ఉంటది, ఏం టెన్షన్ పడొద్దు అని చెప్పారు. మా గురించి ఈ విండో సీట్ అన్నది నాకు దొరకలేదు మా గురించి. ఎవరి దాకా సీటు ఉన్నో వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేశాను. ఆ, కాకినాడ నుంచి సమ్ పర్సన్ మా గురించి పేరు గుర్తులేదు, సో తనకి రిక్వెస్ట్ చేశాను, సార్ చిన్న రిక్వెస్ట్ సార్, నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను, నాకు విండో సీట్ చాలా ఇంపార్టెంట్ సార్, నాకు మెమరీగా ఉంటుంది అని చెప్పి రిక్వెస్ట్ చేయగానే తను ఓకే అని చెప్పి నాకు విండో సీట్ ఇవ్వడం జరిగింది మా గురించి. ఇద్దరు సీట్లు కూడా పక్క పక్కన లేదు మా గురించి, సో నాదొక దగ్గర పడ్డది, సార్కి ఒక దగ్గర పడ్డది మా గురించి. సుబ్బారావు సార్ గారు నాకు ఇచ్చారు మా గురించి ఆ సీట్ అనేది రిక్వెస్ట్ చేయడం వల్ల. సో థ్యాంక్ యూ సార్. ఆ రోజు నిజంగా మీరు ఈ పాయింటే, నేను ఆ విండో సీట్ అంది అక్కడ ఉన్న మెమరీ అంది నేను ఉంచుకోపోయింటు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఇద్దరు సీట్లో అయితే పక్క పక్కన లేదు, సో తనకు ఒక సీట్ పడ్డది, నాకు సీట్ పడ్డది. సో నా పక్క ఉన్న బర్త్ సీట్ కూడా తనకి రిక్వెస్ట్ చేశాను. సో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను, మా ఆయనకి నా పక్కన ఇస్తే బాగుంటుంది అని చెప్పాను. సో తను కూడా ఓకే మేడం దీనికే ఉందని చెప్పి తన సీట్ తీసుకొని వాళ్ళ సీట్ మాకు ఇచ్చారు మా గురుజీ. సో ఎప్పుడైతే బ్యాంకాక్ లో రీచ్ అయ్యాం మా గురుజీ, ఇదైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా గురుజీ. ఇంతవరకు నేను ఓన్లీ జస్ట్ తిరిగాను అంటే హైదరాబాద్ వరకే వెళ్ళాను. సో అవుట్ కంట్రీ నేను అడుగు పెట్టానని ఆ రోజు అయితే ఫేస్ లో అయితే చాలా గ్లో వచ్చిందంటే నాకు నేను ఊహించుకోలేకపోయాను మా గురుజీ. నేను ఫారెన్ ట్రిప్ రావడం ఏంటి అని చెప్పి ఊహించుకున్నాను. కాకపోతే చిన్న ఫీలింగ్ అయ్యాను, ఏంటి అంటే నాతో పాటు నా పిల్లలకు కూడా తీసుకొచ్చింటే ఎంజాయ్ చేసింటారు కదా అని చెప్పి చిన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఆ నిమిషమే కమిట్మెంట్ తీసుకున్నాను, ఎప్పుడైతే నేను నా ఓన్ గా టార్గెట్ విన్ అవుతానో, ఎవరు సపోర్ట్ లేకుండా, మా హస్బెండ్ సపోర్ట్ లేకుండా, నా మెంటర్ సపోర్ట్ లో ఉండి, సిస్టమ్ లో కనెక్ట్ అయ్యి ఉండి, ఎప్పుడైతే నేను టార్గెట్ విన్ అవుతానో ఆ రోజు నా పిల్లలకి నేను అమౌంట్ పెట్టుకొనైనా తీసుకొచ్చి ఫారెన్ ట్రిప్ ఏంటని చూపిస్తానని కమిట్మెంట్ తీసుకున్నాను మా గురుజీ. మా గురుజీ ఇక్కడ కిందన కొన్ని ఉన్నాయి మా గురుజీ, ఎందుకంటే సార్ బిఫోర్ వెళ్ళింది ఎంజాయ్ చేయలేదని చెప్పారు. సో నాతో పాటు ఎప్పుడైతే వెళ్ళారో నిజంగా చాలా, బ్యాంకాక్ అంటే ఏంటన్నది చాలా మంది చాలా నెగటివ్స్ గా మాట్లాడతారు మా గురుజీ. కాకపోతే బ్యాంకాక్ అంది లైఫ్ లో వన్ టైం ఎలా అయినా ఎవరైనా వెళ్ళాలి అని తెలుసుకున్నాను మా గురుజీ. ప్రతి లెవెల్లోన ఇక్కడ ఏంటి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మెంటర్స్ కి స్టేజ్ మీద చూడటమే తప్ప దగ్గర నుంచి ఎప్పుడు ఫొటోస్ తీసుకోవడం అయితే దొరకలేదు. కానీ ఆ రోజు నిజంగా టైగర్ ట్రోఫీకి వెళ్ళేటప్పుడు వికాస్ గురుజీతో పిక్ తీసుకోవడానికి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. దీంతో పాటు పటాయా బీచ్, పటాయా బీచ్ మామూలుగా సో వైజాగ్ లోనే మనం బీచ్కి వెళ్తే కాలు తడుపుకొని వస్తాము, ముందుకెళ్తే బట్టలు తడిచిపోతే ఇంటికి వెళ్ళ, బీచ్ లో అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినంత వరకు, రూమ్కి వెళ్ళినంత వరకు ఫుల్ బీచ్ లోనే ఉన్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. భవానీ మేడం అక్కడ ఫుల్ సపోర్ట్ చేశారు. టోటల్ గా ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాము. చాలా మెమరీ బాగుంది, నిజంగా చాలా హ్యాపీ ఫీలింగ్. కంట్రీ వాటర్ అంటే నిజంగా వాటర్ లో ఆడటం అంటే చాలా ఇష్టం బాగుంది. కాకపోతే ఇందులో వెళ్ళేసరికి కొంచెం ఆక్సిజన్ ఇబ్బంది అవుతుందని చెప్పారు. కాకపోతే అలా ఏం అనిపించలేదు, ఫుల్ కాన్ఫిడెంట్ గా వెళ్ళాను. నిజంగా అంటే వాళ్ళందరిలో నా ఫేస్ ఎంత వెళ్ళిపోతుందంటే చాలా ఎంజాయ్ చేశాను మా గురుజీ. ఇక్కడ అయితే ఒకసారి చూడండి మా గురుజీ.
భవానీ మేడం మా టోటల్ ఫ్యామిలీతో పాటు నాకు అవకాశం దొరికింది మా గురించి. సో దాంతో పాటు బ్యాంకాక్ లో డైమండ్స్ కూడా తీసుకున్నాం మా గురించి. నిజంగా చాలా అంటే స్టార్టింగ్ లో అయితే టెన్షన్ పడ్డాను, ప్రతి ఒక్కరు వెళ్తున్నారు, అయ్య బాబోయ్ ఎంత భయం వేస్తుంది, నేను చూస్తే ఇంత వెయిట్గా ఉన్నాను, పైకి వెళ్ళేసరికి నా సిచ్యువేషన్ ఏంటబ్బా అని అనుకున్నాను మా గురించి. కాకపోతే ఎక్కడో మరి ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం తెలియదు మా గురించి, అరే ఇంతమంది వెళ్ళిపోతున్నారు వచ్చేస్తున్నారు అని చెప్పి. సో ఎల్డో చాలా సార్ చెప్పండి. దాంతోపాటు గురుజీ ఎప్పుడు అనేవారు, దిశ కలితే దశ మారుతుంది, మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది అంటే మనం ఒకటే అనుకుంటాము, సిస్టమ్ నుంచి ఏ యాక్టివిటీ వచ్చినా ఓన్లీ మనకి చెప్తారు, ఫీల్డ్ వర్క్ కోసం చెప్తారని అనుకుంటారు చాలా మంది. కాకపోతే దిశ అన్నది ఇలాంటి వర్క్షాప్ మన మైండ్ సెట్ చేంజ్ చేస్తుంది. అక్కడ బిజినెస్ కోసం అయితే ఎలాంటి డిస్కషన్ జరగదు. నేను అయితే ఈ దిశ వర్క్షాప్ కి నా ఫ్యామిలీతో పాటు రాయపూర్ వెళ్ళడం జరిగింది. టోటల్ ఫ్యామిలీ వెళ్ళి ఎంజాయ్ చేసాం అక్కడ. ఆ నిమిషం మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇక్కడ ఇంతలా సపోర్ట్ గా ఉంటది, పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. సో దాంతోపాటు నా టీం మెంబర్స్, నా ఫ్యామిలీతో పాటు నా టీం మెంబర్స్ టోటల్ గా దిశ వర్క్షాప్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రోజు అనుకున్నాను, అంటే కొన్ని కొన్ని మన మిస్టేక్స్ చేస్తాం మన ఫ్యామిలీస్ లో కూడాను. సో మన మైండ్ సెట్ చేంజ్ చేస్తుంది, మనకు తెలిసో తెలియక చేస్తాము, ఎవరు తెలిసి చేయరు ఏదైనా. మన మైండ్ సెట్ చాలా చేంజ్ చేస్తుంది. ఒకటే తెలుసుకున్నాను, సిస్టమ్ యాక్టివిటీలోన ఏదైతే వస్తుందో ప్రతి ఒక్క మీటింగ్ కి సెమినార్ కి ఫస్ట్ నేను ఎలా అయినా అటెండ్ అవ్వాలో, నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండాలని ఆ రోజు తీసుకున్నాను. దాంతోపాటు ఎవరైతే మన టీం తీసుకొస్తామో వాళ్ళు రావడానికి బ్యాక్ స్టెప్ వేసినా, వాళ్ళకి ఫోర్స్ చేసైనా సిస్టమ్ యాక్టివిటీస్ లో ఉంచాలి, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది సిస్టమ్ యాక్టివిటీస్ ఏంటి అన్నది. సో ఇది నా పిల్లలు అక్కడ ఎంజాయ్ చేశారు. మా గురించి చిన్న వీడియో ప్లే చేస్తాను మా గురించి, మీ పర్మిషన్ ఇస్తే. చేయండి. టుడే ఇస్ ఎవర్ డే. మా గురించి నా ఫ్యూచర్ మా డైమండ్ అనమాట. వావ్, ఫ్యూచర్ డైమండ్ కనిపిస్తుంది అనమాట రియల్గా. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి ఒక కల ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలన్నది. సో ఆల్రెడీ ఇక్కడి నుంచి చూస్తారు. వావ్ సూపర్. అది ఓన్లీ షేప్ షాప్లోనే మాత్రం అవుతుంది. కంటిన్యూ. గురుజీ బాబు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు గురుజీ. నెక్స్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ విత్ ఇన్ 4 months లో కంప్లీట్ అవబోతున్నాయి. కంప్లీట్ అయితే కంప్లీట్ గా వన్స్ ఒక సైడ్ జాబ్ ఎడ్యుకేషన్ జాబ్గా ఇదే పొజిషన్ లో కంప్లీట్ గా ఉండబోతున్నాడు గురుజీ, వాళ్ళ సతీష్ గురుజీ మెంటర్షిప్ లో. గ్రేట్, సూపర్. కమిట్మెంట్ తీసుకున్నాము. కమిట్మెంట్ తీసుకున్నాం, అది మా డ్రీమ్ కూడా గురుజీ. బాబుని విత్ ఇన్ డిగ్రీ వచ్చే లోపు తనని డైమండ్ చేయాలన్న ఒక కాన్సెప్ట్ తో ఉన్నాం గురుజీ. వావ్, ఒకరి మీద ఆధారపడకూడదన్న ఉద్దేశంతో ఉన్నాం గురుజీ. ఎస్ ఎస్. మగుజీ ఆ వీడియో ఎప్పుడైతే ప్లే చేశానో ఫస్ట్ డ్రెస్ కోడ్ తనకి స్టిచ్ చేసి, ఏదైతే ఆ వీడియో అయితే నాకైతే తెలియదు మా గురించి, తను తీసుకున్నట్టు ఆ వీడియో ఎప్పుడైతే ప్లే చేశారో నిజంగా నా కళ్ళల్లో ఆనందం నేను అసలు ఎవరికి చెప్పలేను మా గురించి. అరే ఫ్యూచర్ నా కొడుకు ఇలా ఉంటే ఎంత బాగుంటది. సో రాబోయే రోజుల్లో తప్పకుండా తనకు అలా అయితే చేసి చూపిస్తానని కమిట్మెంట్ తీసుకున్నాం మా గురించి ఇద్దరును. సో తన కోసమే తను 10th అయ్యాక ఏదైతే కోర్స్ తీసుకుంటాను అంటున్నారో ఓన్లీ బిజినెస్ కోసం మాత్రమే తీయిస్తాను మా గురించి. అది ఎంత ఖర్చు అయినా పర్లేదు, మేము అది చేసుకుంటూ తనకి ఇంటర్ డిగ్రీ చేయిస్తూ
బిజినెస్ కోసం సెపరేట్ గా కోర్స్ కూడా చేయిస్తాం మా గురుజీ. 100% మన షాప్ లో ఫ్యూచర్ యుఎస్ అయితే నేను బోర్డు అయితే పెట్టుకున్నాను తనది. 100% ఏదైతే ప్రూవ్ చేసి చూపిస్తాం మా గురుజీ. గ్రేట్ గ్రేట్. కంపెనీలో చాలా మంది అంటారు ఇది ఫ్రాడ్, ఇది చైన్, చాలా రకాలుగా అంటారు మా గురుజీ. ఈ సర్టిఫికెట్ అనేది కంపెనీ నుంచి మాకు దొరికింది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి మా పేర్లతో దొరికింది మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ సిస్టమ్, థ్యాంక్ యూ సో మచ్ మా గ్రేట్ కంపెనీ. సో థ్యాంక్ యూ సో మచ్ మా గ్రేట్ మెంటర్ అండ్ నా జోడీ అప్లైన్. ఎవరైతే ఈ రోజు నేను ఈ సిచ్యువేషన్ లో ఈ లెవెల్లో ఉన్నాను అంటే నాదన్నది ఎలాంటి రూల్ లేదు మా గురుజీ. ఏదైతే మీ మెంటర్షిప్ లో ఉన్నానో నా జోడీగా చేస్తున్న సతీష్ సార్ కి థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ గా నిజంగా చాలా దీనిగా ఫీల్ అవుతాను మా గురించి. బిఫోర్ నాకు ఉండేది డ్రీమ్స్ చెయ్యాలి అని చెప్పి, అది ఫుల్ఫిల్ అయింది మా గురించి ఈ ప్లాట్ఫామ్ ద్వారా. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు మా గురించి కాన్సెప్ట్ వినిన తర్వాత, ఎందుకు చేయాలని చెప్పి చాలా మందికి ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం చేసుకోరు. ఇందులో ఒకటే, ఏదైతే మన అప్లైన్ గాని మన మెంటర్ గాని ఏదైతే చెప్తారో దానికి ఫాలో అయితే 100% రిజల్ట్ తీసుకుంటారని నేనైతే ఎగ్జాంపుల్ మా గురుజీ. సో గురుజీ, మా బాబుని డైమండ్ చేయాలన్న ప్రాసెస్లో నేను ఆల్రెడీ ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నది గురుజీ. సో మా బాబు కిందన వచ్చిన ప్రొఫైల్స్ గురించి, బిగ్గెస్ట్ హైయెస్ట్ ప్రొఫైల్స్ మా బాబు కిందన వేసుకున్నా గురుజీ. తను అబ్దుల్ రెహమాన్ గారు అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ. నాకుండే ఇండస్ట్రియల్ పరిచయాల వల్ల తనను రప్పించుకోగలడం జరిగింది. సో అతను ఎందుకు వచ్చారు అంటే, అతనికి 10 మందికి సేవ చేద్దాం అన్న ఉద్దేశంలో ఆయన వచ్చారు. తన దగ్గరికి చాలా మంది ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తుంటారు గురించి. సో అందరికీ అన్ని కంపెనీస్లో అన్ని దగ్గరలో ఎంప్లాయ్మెంట్ ఇప్పించలేకపోతున్నారు. తను అన్నది ఏంటి అంటే, ఈ ప్లాట్ఫామ్ వల్ల నేను కనీసం కొన్ని వేల మందికైనా సహాయం చేయగలిగేవాడిని అవుతానని చెప్పి తనకి కాన్సెప్ట్ చెప్పిన వెంటనే, ఆ రోజు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను కూడా లేని గురించి, నేను ఎక్కడో క్యాంప్లో ఉన్నాను. సతీష్ గురించి చెప్పారు తనకి. సతీష్ చెప్పాక వచ్చి ఇలా చెప్పారు, ఎవరో చాలా పెద్ద ప్రొఫైల్ వచ్చారు, అతను ఏంటన్నది నాకు తెలియట్లేదు, అతనికి ప్లాన్ చెప్పాం, ఎక్స్ప్లెయిన్ ఆయన చేశారు, ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు. కానీ అతనికి తెలియదు ఇతను ఎంత పెద్ద పర్సనాలిటీ అని, పెద్ద ప్రొఫైల్ అనే అతను అనుకున్నారు. సో నేను చెప్పాను, అతను ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ అంటే ఈ మన టోటల్ ఇండియాలో ఎన్ని ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ ఆయన అండర్లో ఉంటాయని చెప్పే గురించి. సో ఆయనతో పాటు డిఫరెంట్ పర్సన్స్ వచ్చారు. అతనే కాకుండా అతనితో పాటు ఇంకొక అతన్ని తీసుకొచ్చారు గురించి, ఎంఏ నజీబ్ గారని. ఇతను ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్. తను కూడా మా బాబు అండర్లో ఉంటున్నారు. సో వీళ్ళందరూ సపోర్ట్తో వర్క్ చేయడం వల్ల డిఫరెంట్ స్టేట్స్లో బిజినెస్ డెవలప్ చేయడం జరుగుతుంది గురించి. సూపర్. సో ఇది మా ప్రౌడ్ మూమెంట్ గురించి. సో నజీబ్ సార్ వాళ్ళ సన్ మ్యారేజ్ ఫంక్షన్లో మీతో పాటు మేము అటెండ్ అవ్వడం జరిగింది గురించి. అన్ఫార్చునేట్ ఆ రోజు మీరు కొద్దిగా లేట్గా రావడం జరిగింది, లాస్ట్ మినిట్లో వచ్చారు. మేము ఎర్లీ డే నుండే ఉంటున్నాం ఆయనతో పాటు. సో ఆయనతో పాటు తీసుకున్న పిక్ ఇది గురించి. సో నేను తెచ్చిన ఇంకొక గ్రేట్ పర్సనాలిటీ గురించి. ఇతను ఆల్రెడీ మన వైజాగ్ పర్సనే. ఇతనికి డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇతను కూడా వితౌట్ ప్లాన్ సతీష్ గురించి వీళ్ళు చెప్పడం వల్ల ఇమీడియట్గా ఇన్వాల్వ్ అవడం జరిగింది గురించి. ఏ విధమైన క్వశ్చన్స్ పెట్టలేదు. గోవింద్ జాయిన్ అయ్యాడు కదా, సో ఏంటి అని అడిగారు. అడిగిన తర్వాత ఇమీడియట్గా వచ్చారు సార్ గురించి. సో ఆ తర్వాత డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ పర్సన్స్తో ఇన్వాల్వ్ చేయడం జరిగింది గురించి. సో ఇది హైదరాబాద్లో మేము వెన్యూ రన్ చేసేటప్పుడు గురించి చెప్పు. మా గురించి ఇక్కడ ఎప్పుడైతే నేను కాన్సెప్ట్ షేర్ చేయడానికి వెళ్ళానో, సో ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. దాంతోపాటు నాకు హైదరాబాద్లో కూడా కాన్సెప్ట్ షేర్ చేయడానికి దొరికింది. ఫస్ట్ టైం నేను హిందీలో అక్కడ కాన్సెప్ట్ షేర్ చేశాను. నజీబ్ సార్ ఒకటే చెప్పారు, పర్లేదమ్మా నువ్వు బాగానే చెప్తున్నావు, చాలా రోజుల తర్వాత హిందీలో మాట్లాడావు కదా, చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పారు. సో 100% సపోర్ట్ చేసుకుంటూ చాలా వాళ్ళతో పాటు ఇంకా చాలా ప్రొఫైల్స్ కూడా తీసుకొచ్చాం మా గుజ్జి. ఇంతమంది ప్రొఫైల్స్తో నేను ఎప్పుడు కూడా మామూలుగా అయితే బయట ఎవరితో మాట్లాడడానికే కొంచెం మొహమాట పడతాను. అలాంటి ఈ షాప్లోన ఇన్వాల్వ్ అవడం వల్ల ఇంత పెద్ద ప్రొఫైల్తో కూడాను అవకాశం దొరికింది నాకు. సో చాలా ఏరియాస్లోన డిఫరెంట్ ప్రొఫైల్స్తోని గ్రూప్ మీటింగ్ చేయడం జరిగింది. సో చిన్న మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, రిజల్ట్ వచ్చినా రాకపోయినా చేయాలి అని తపంతో ఉంటాం. సో ఎప్పుడైతే రవి గురుజీ మీతో పాటు కొన్ని కౌన్సిలింగ్ జరిగాయో అప్పుడు కొన్ని రెక్టిఫై చేసుకున్నాము. మాతో పాటు మా టీమ్స్ కూడాను కౌన్సిలింగ్ చేయించే అవకాశం దొరికింది. గ్రూప్ మీటింగ్ చేసేవాళ్ళు మా గురుజీ.
సో వాళ్ళతో పాటు కౌన్సిలింగ్ చేయించేవాళ్ళం. సో సిస్టమ్ యాక్టివిటీలోనే ఉండేవాళ్ళం. సో ఇది ఏంటంటే గురుజీ, రెహమాన్ సారు, నజీబ్ సారు మన ఇద్దరికి తెలిసింది, మనందరికీ తెలిసింది గురుజీ. ఆ మధ్యలో ఇన్ బిట్వీన్ నాకు సతీష్ గురుజీకి మధ్యలో ఒక పర్సన్ ఉన్నారు గురుజీ. అతను దుబాయ్ కింగ్ కి సొంత బాగుంది గురుజీ. అతను కూడా ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో బిజినెస్ అబ్రాడ్ లో కూడా ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. సో నజీబ్ సార్ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల కొద్దిగా డిలే అవుతుంది. ఇన్ ఫ్యూచర్ లో అబ్రాడ్ లో కూడా స్టార్ట్ చేయబోతున్నాం గురించి. ఫ్యూచర్ డ్రీమ్స్ గురించి మరి. సో మగుజీ ఎప్పటి నుంచో చెప్తున్నాను స్కూటీ తీసుకోవాలని. సో ఈసారి అయితే గట్టిగా పెట్టుకున్నాను. జనవరి 14కి తీసుకుంటున్నాను మగుజీ. దాంతోపాటు మా డ్రీమ్ కార్, దాంతోపాటు నా గోల్డ్ రికగ్నిషన్ కూడా సేమ్ మా మ్యారేజ్ డే అనమాట, 12th మార్చ్. సో ఆ రోజు అయితే తీసుకుంటాం మా గురుజీ. ఈ మా డ్రీమ్స్ మా గురుజీ. సో హౌస్ ఎప్పుడైతే డైమండ్ షిప్ తీసుకుంటానో, నా డైమండ్ షిప్ డేట్ అవుతుంది 12th మార్చ్ 2028 మా గురుజీ. దాంతోపాటు నా లగ్జరీ హౌస్, నా డ్రీమ్ హౌస్ మా గురుజీ, ఇది నాది. సో దాంతోపాటు నా నెక్స్ట్ జనరేషన్ బికమింగ్ యూసీ మా గురుజీ. ఇదైతే స్ట్రాంగ్ గా పెట్టుకున్నాను మా గురుజీ ఈ డ్రీమ్ అనేది. నేను అందరూ అనుకుంటారు ఇవి జరుగుతాయా అనేసి. బిఫోర్ గా నేను ల్యాప్టాప్ తీయాలని కూడా ఒక డ్రీమ్ ఉండేది. సో అది జరిగిందంటే ఇది కూడా జరుగుతుందని తెలుసుకుంటున్నాను మా గురించి, జరుగుతుంది కూడాను. సో నా ఫ్యామిలీ ట్రిప్ బ్యాంకాక్ నా ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి అని చెప్పి స్ట్రాంగ్ గా పెట్టుకున్నాను. ఇది కూడా ఒక డ్రీమ్ గా పెట్టుకున్నాను మా గురించి. మా చెప్పండి. సో మై సక్సెస్ సీక్రెట్స్ గురూజీ, ఇదేంటి అంటే ఫస్ట్ నన్ను నేను నమ్ముకున్నా గురూజీ. ఇంతకుముందు ఫస్ట్లో నేను ఏంటంటే నెగిటివ్గా చూసేవాడిని ఒక 6 months. ఆ తర్వాత బిజినెస్ డెప్త్ తెలిసాక నన్ను నేను తెలుసుకున్నాను ఆ బిజినెస్లో డెప్త్ ఉంది అని చెప్పి. ఆ నెక్స్ట్ ఎవ్రీ టైం 100% ఎక్సైట్మెంట్తో ఉంటాను గురూజీ. నెక్స్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఏంటంటే నేను ప్రయారిటీ టు సేఫ్ షాప్ ఇస్తాను గురించి ఫస్ట్. కాకపోతే అన్ఫార్చునేట్ గత 2 monthsగా కొద్దిగా వేరే కమిట్మెంట్స్తో కొద్దిగా డిలే అవుతుంది. ఇంకో 2 months తర్వాత డెఫినెట్లీ మళ్ళీ కంప్లీట్గా సేఫ్ షాప్లోనే ఉంటా గురించి. ఆ నెక్స్ట్ ఎవ్రీ సిస్టమ్ యాక్టివిటీకి ప్రతి దానికి అటెండ్ అవుతూ ఉంటాను గురించి. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నా ఫ్యామిలీని కూడా అటెండ్ చేస్తూనే ఉంటాను గురించి. సింగిల్ మైండ్ అప్రోచ్, ఒకే మైండ్తో ఉంటాం గురించి. ఆ నెక్స్ట్ నా రియల్లీ సబ్మిటెడ్ టు మై మెంటర్లో ఉంటాం గురించి. ఆ నెక్స్ట్ నేను ఇంకొకటి చెప్పలేదు గురించి, 100% నా ఇంట్లో నేను నా సేఫ్ షాప్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా గురించి. ఈ రోజు నాకు చెక్ వచ్చిందా లేదా అన్నది నేను చూడట్లేదు గురించి. నేను నా సేఫ్ షాప్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తా గురించి. ఉదయం లెక్సే టూత్ పేస్ట్ నుండి రాత్రి పడుకున్న బెడ్షీట్ వరకు ప్రతిదీ నా సేఫ్ షాప్, అది నా సేఫ్ షాప్ ప్రొడక్ట్ గురించి. దాన్ని మించి వేరేది వాడలేదు గురించి నేను. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. మీ అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ధన్యవాదాలు. మా గురించి కొన్ని మిస్టేక్స్ ఉంటే, అనుకున్న దీంట్లో కొన్ని మిస్టేక్స్ జరిగింటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఏమైనా మిస్టేక్ జరిగి ఉంటే దానికి చెప్తే నేను రియలైజ్ చేసుకుంటాను మా గురుజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మా గురుజీ. థ్యాంక్స్. వావ్, సూపర్, రియల్లీ వండర్ఫుల్ టెస్ట్ మనీ. చూడొచ్చు. సో ఎంత ఫాస్టెస్ట్ అచీవ్మెంట్స్ తీసుకున్నారు. వీళ్ళనైతే అప్రిషియేట్ చేయడానికైతే నేనైతే సరిపోను. మా గురించి నేను వచ్చేద్దాం. సో లెట్స్ బి అందరు కూడా ఒకసారి బిగ్ క్లాప్స్తో మా గురించి అయితే ఇన్వైట్ చేసుకుందాం. రెడీయా మరి? ఎస్ సార్. Yes, sir. Ready. ఓకే, సతీష్ సార్ ఒకసారి మ్యూజిక్. రెడీయా సార్? Ready, sir. Ready. 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 ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రెడీ మరి? అవర్ గ్రేట్ మెంటర్, అవర్ వెల్ విషర్, అవర్ బ్యాక్ బోన్, fastest diamond leader, Mr. Venkat Prasad Magurji. Heartily welcome to the Zoom panel, Magurji. Grand welcome, Magurji. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. Maurji, welcome to Zoom panel, Maurji. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. టుడే సెషన్ అయితే ఇట్ కాదు, సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అనమాట. నిజంగా దేవిమేడ ఎప్పుడు కూడా అన్నయ్య అని పిలుస్తారు. రియల్గా మళ్ళీ అక్కడ బ్యాంకాక్ వెళ్ళిపోవడం కానీ అంటే మాకు కూడా ఒక ఫీలింగ్ వచ్చిందనమాట కంప్లీట్గాను. సో ఇద్దరు గోవింద్ గారు చెప్తుంటే నాకు కూడా జాబ్లో ఎలా వర్క్ చేశాను,
అక్కడ ఎలా వర్క్ చేశానో బాబా సూపర్. రియల్ అయితే నేనైతే చాలా రిలీజ్ అయ్యాను. అది కంప్లీట్గా కదలలేదు, ఇంకా ల్యాప్టాప్ దగ్గర కూర్చొని ప్రతి స్లైడ్ ఎక్కడైతే చెప్తున్నారో స్లైడ్ని చూడలేదు, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ హ్యాపీనెస్ చూశాను. సో సూపర్ అనమాట. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బిజినెస్ చేస్తే, అంటే చాలామంది అనుకుంటారు వైఫ్ మాట వినట్లేదండి, హస్బెండ్ మాట వినట్లేదని. కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారంటే మెయిన్ ఒక అండర్స్టాండింగ్, ఒక మెంటర్స్ నమ్మారు, లైన్ అండ్ స్పాన్సర్ అందరిని కూడా నమ్మారు, ఇక్కడ కంపెనీని నమ్మారు, దాంతోపాటు తన మీద తను నమ్మకం ఉండేది. అవునా కదా? సో సూపర్ సార్ గోవింద్ గారు అండ్ దేవి మేడం. ఇలాగే మీరు అంచెలంచెలు ఎదుగుతూ మీ డ్రీమ్స్ని పిలుపులు అవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. అన్నిటికంటే పెద్ద డ్రీమ్ ఏంటంటే డైమండ్ కాదు, వ్యక్తి ఆ అబ్బాయిని యూసీఏ చేయాలని. అవునా? ఇది పెద్ద డ్రీమ్. ఎవరైతే ఇప్పుడు యాక్చువల్లీ మనం ఈ బిజినెస్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం. అవునా? కానీ పిల్లల భవిష్యత్తు ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నారంటే అది ఓన్ అండ్ ఓన్లీ షేప్ షాపే క్రియేట్ చేసింది. ఎందుకంటే ఆ దమ్ము నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంది, అలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం మనం. అవునా కదా? సో ఎందుకంటే పిల్లల్ని కనడమే కాదు, పిల్లల యొక్క డ్రీమ్స్ని ఇప్పటి నుంచి సెర్చ్ చేసుకుంటే, అంటే చెప్పారు గోవింద్ గారు ఏంటి, స్కూల్ యూనివర్సిటీలో నేను ఇలాగా కోర్స్ చేయించాలనుకుంటున్నాను 10th అయిపోయిన తర్వాత. అవన్నీ డ్రీమ్స్ అంటే అవన్నీ. ఎందుకంటే కామన్ మ్యాన్ మనం జనరల్గా ఏం చేస్తాం, డిగ్రీ చదివిన తర్వాత నార్మల్గా వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. ఫారెన్ ట్రిప్లో ఏంటి, ఎడ్యుకేషన్తో పాటు అదర్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు. కానీ ఇక్కడ కూడా అదర్ యాక్టివిటీస్ చేస్తారు, అది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్లో ఫోకస్ పెట్టారు. గ్రేట్. ఇలాగే దమ్దారుగా వర్క్ చేస్తూ, సో ఇలాగే గ్రాటిట్యూడ్ యాటిట్యూడ్ ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. గ్రేట్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఒకసారి అన్మ్యూట్ చేసుకొని అందరూ కూడా ఒకసారి అందరికి కూడా కంగ్రాట్స్ చెప్పండి ఒకసారి దేవి గోవింద్ గారికి. అందరికి అన్మ్యూట్ ఛాన్స్ ఇస్తున్నాను. Big, big congratulations, Mr. Devi. Congratulations, Diamond. Devi Karan sir, super. Extra కంగ్రాచులేషన్స్. గ్రేట్. సో నాకైతే చాలా రిలీజ్ కంగ్రాట్స్ అయ్యింది. మేడం, కంగ్రాట్స్. నేనైతే చాలా రిలీజ్ అయ్యాను. నాకు తెలిసి ఇక్కడ ప్యానల్లో ఈ రోజు ఎవరైతే ఉన్నారో ఎవరు కదలలేదు, అలా పర్టికులర్గా చూస్తారనమాట. చాలా మందికి రిలీజ్ అయి ఉంటుంది, చాలా మందికి. అవునా కదా? సో అందరికి ఛాన్స్ అవును ఏంటి, ఈరోజు మాట్లాడే అందరికి ఛాన్స్ జస్ట్ కొంతమందికి ఛాన్స్ ఇస్తాను. ఈరోజు ఏం రిలీజ్ అయ్యారు, వీళ్ళు టెస్ట్ మనీ చూసి మీకేమనిపించింది, మీరు ఎలా ఉండబోతున్నారు? బా చూసారా, నా తెలిసి అందరు రిలీజ్ అయ్యారు కానీ కొంతమంది. ఓకే, ఇప్పుడే ఛాన్స్, టైం ఉంది ఇంకా మన దగ్గర 7:10 ఉంది, 10 minutes టైం ఉంది. సో 10 minutes కూడా మీరు మాట్లాడచ్చు. ఓకే, దాని ఫస్ట్ ఆయనకి సీట్ ఇచ్చిన సుబ్బారావు గారితో మాట్లాడిద్దాం. ఫ్లైట్లో సీట్ ఇచ్చారండి. సుబ్బారావు గారు కంటిన్యూ. గుడ్ మార్నింగ్ గురించి, గుడ్ మార్నింగ్ గారు. మీరు ముందుగా కంగ్రాచులేషన్స్ దేవి గోవింద్ గారు. నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటాను. ప్రతి మీటింగ్లో ఇద్దరు కనిపిస్తూ ఉంటారు చక్కగాను. చాలా అంటే లావణ్య వెంకట గారి తర్వాత జోడీగా వర్క్ చేసి మీరిద్దరేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి నాకు. చాలా చక్కగా చేస్తూ ఉంటారు. మాకు అయితే మీరిద్దరు వస్తుంటే మాకు అనిపిస్తుంది మా ఆవిడ రాలేదు అని. చాలా ఆ రోజు మేడం వచ్చారు, వాళ్ళ ఫ్రంట్ సీటు నా వాళ్ళ బ్యాక్ సీటు. సుబ్బారావు గారి మీద బ్యాక్ సీట్ తీసుకుంటారు. అయిపో ఇదేమో బలేదానివే తీసుకోండి, మేము ఎలాగే తీసుకురాలిపోయి మీరే ఎంజాయ్ చేయండి అని ఆవిడ నా సీట్ ఇవ్వడం జరిగింది. అది మామూలుగా ఎవరికైనా చేస్తాం అనుకోండి, వేరే విషయం. సేఫ్ షాప్లో ఉంటే ప్రతిదీ మనకి సిస్టమేటిక్గానే వెళ్తాం కనుక దాంట్లో నాకు పెద్ద బాధ అనిపించలేదు. చాలా బాగా జరిగింది. బాగా ట్రిప్ కూడా బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళతో పాటు మేము కూడా జర్నీ చేసాం, వాళ్ళతో పాటు మేము బ్యాంకాక్లో ఎంజాయ్ చేసాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సింపుల్గా ఈ వేళ టెస్ట్ మనీలో చెప్పాలి అంటే 2 లక్షల రూపాయలు శాలరీ వదిలేసుకుని ఆయన నిజంగా సేఫ్ షాప్ ఫుల్ టైం చేస్తున్నాడంటే మరి దాన్ని ఎంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. నాకు వచ్చేది 25,000 30,000 కోసం తంటలు పడిపోతున్న పొద్దున్న సాయం దాకాను. మరి దాన్ని ఎలా బయటకు అంటే ప్రైవేట్ జాబ్స్ నిజంగా చెప్పాలంటే ఆయన పెట్టిన డ్రీమ్స్ కూడా పిల్లాన్ని యూసీఏ చేయాలని చెప్పారు. అది నిజంగా నాకు కళ్ళమటి రక్తవత వచ్చింది, నిజంగా చెప్తున్నాను. నేనైతే మా పిల్లలతో ఇన్వాల్వ్ చేయలేకపోతున్నాను. అదే డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఉండి ఉండొచ్చు. బట్ ఈవేళ ఆయన చెప్పిన తర్వాత మరి నేనేం చేస్తున్నాను అనిపించింది ఈరోజు. చాలా మోటివేషన్గా ఆయన స్పీచ్ని తీసుకుని వాళ్ళిద్దరు కపుల్ స్పీచ్ని తీసుకుని నేను కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయించి, అంటే మా పెద్ద కోళ్ళు అవుతుంది కానీ మిగతా వాళ్ళు ఇద్దరు చిన్న కోళ్ళ లేదు, దాన్ని కూడా ఇన్వాల్వ్ చేయించి చేద్దామని నేను అయితే డెసిషన్ తీసుకున్నాను. వారిద్దరిని మాత్రం ఎప్పుడు ఇన్స్పిరేషన్ కాదు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మీ తర్వాత సతీష్ గారు అండర్లో ఉన్నారంటే ఇంక వాళ్ళని చూడక్కర్లా. కమిట్మెంట్ లీడర్స్ సతీష్ గారు అనగా ఇంకొక నిజంగా మీ తర్వాత వాళ్ళే సతీష్ గారే ఎక్స్ట్రాడినరీగా డీల్ చేస్తారు టీంనైనా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ అవకాశం నాకు ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్. గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సుబ్బారావు సార్, ఆ రోజు మీరు నాకు సీట్ ఇవ్వకపోయింటే నిజంగా అయ్యో నేను
ఆ చిన్న మూమెంట్ అనేది నేను మిస్ అయిపోయాను సార్. ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆ మూమెంట్ అన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, సో మచ్ థ్యాంక్ యూ సార్. సో మచ్ సార్. గ్రేట్ థ్యాంక్ యూ. గ్రేట్ గ్రేట్ ఫీడ్బ్యాక్ అనమాట. సో రిలేషన్స్ పిల్లలు ఇప్పుడు కూడా మాట వినరు, కానీ వాళ్ళు మాట వినాలంటే ఈరోజు దేవి గోవింద్ గారు వాళ్ళ పిల్లలు మాట విన్నారంటే కారణం ఒకటే, సిస్టంలో ఉంచుతున్నారు. ప్రతి మీటింగ్ కూడా పిల్లల్ని దిశకి పిల్లల్ని తీసుకొచ్చారు, మీటింగ్స్కి పిల్లల్ని తీసుకొచ్చారు. అవునా? ప్రతి దానికి కూడా వాళ్ళ పిల్లలు ఉంటారు, అమౌంట్ కోసం ఆలోచించరు. అందుకే ఇక్కడ చెప్తుంటారు, వైఫ్ అయినా హస్బెండ్ అయినా బిజినెస్ చేయాలన్నా రిలేషన్స్ వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నా, ఈరోజు సత్యవతి మేడం వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమందిని ఎలా చేస్తుంది, కారణం ఏంటంటే సిస్టంలో ఎవరినైతే ఎక్కువ ఉంచుతారో సిస్టమ్ ఆటోమేటిక్గా వాళ్ళని అన్ని మారుస్తుంది. మనం ఎన్ని చెప్పినా వినరు, ఎందుకంటే మనం వాళ్ళు ఒకే దగ్గర పెరిగాం కాబట్టి మాట వినరు. సిస్టమ్ అందరినీ మారుస్తుంది. గ్రేట్. నెక్స్ట్ రాజశేఖర్ గారు, ఒంగోలు. అన్మ్యూట్ చేసి చెప్పండి సార్, ఈరోజు ఏం గుడ్ రిలీజ్ మార్నింగ్ అయ్యింది, ఏం గురూజీ, మేము నేర్చుకున్నాం? గురూజీ ఈ ప్యానల్ అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు గురూజీ. కొంచెం ఫ్రంట్కి వచ్చి మీ ఫేస్ కనిపించేలా మాట్లాడండి. ఓకే, గ్రేట్. ఈ టెస్ట్ లో నేను రిలీజ్ అయింది గురూజీ. ఇప్పుడు సుబ్బారావు సార్ చెప్పారు కదా, ఒక పెద్ద వయసులో పెద్ద ఆయన కాబట్టి మేడం జీకి సీట్ ఇచ్చారంటే దానికి గర్వపడాలి గురూజీ. ఎందుకంటే వయసులో పెద్దవాడు కదా సారు, అందుకోసం సీట్ ఇచ్చినందుకు కూడా ముందుగా సార్కు ధన్యవాదాలు గురూజీ. ఇప్పుడు మేడం జీ ఒక కుమారుడికి మామూలుగా ఒక లైఫ్ లో ఒక డైమండ్ గా చూడాలని కోరిక ముందుగా పెట్టుకున్నారు కాబట్టి నేను కూడా ముందుగా ఇలాగని కూడా నేను కూడా చూడాలని కొంచెం పార్ట్ టైం చేస్తున్నాను, ఫుల్ టైం గా నేను చేయాలని అనుకుంటున్నాను. నేను ఇది రిలీజ్ అయిన గురించి